హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు శాందీవ్స్ వ్లాగ్స్. ఇదేందబ్బా ఎప్పుడు శాందీవ్స్ రెసిపీస్ అనే అమ్మాయి వ్లాగ్స్ అని అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా ఒక వీడియో షూట్ చేశాను. అది మీ అందరికీ చూపిద్దామని ఇలా వ్లాగ్స్గా మార్చాను. అదే కాకుండా వంటల ద్వారా మీ కిచెన్ వరకే వచ్చాను. ఇలా వ్లాగ్స్ ద్వారా మీ అందరిలో ఒకరిగా ఉండాలని అనుకుంటున్నాను. మరి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? మరి మాకు ఇక్కడ మంచు కురిసిందండి అమెరికాలో. అది ఒక 8 ఇంచెస్ దాకా పడింది. ఆ మంచులో మేము ఏం చేసాము, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, అసలు స్నోఫాల్ ఎలా ఉంది, ఆ స్నోఫాల్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇలా మా పిల్లలు స్నో ఫస్ట్ టైం చూడడంతో బాగా ఎక్సైట్ అయిపోయి బాగా మా ఇంటి బయట నుంచి వచ్చి ఇలా మంచిగా ఆడుకున్నారు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ స్నో పడుతున్నప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళు, మేము అపార్ట్మెంట్లో ఉంటాము, మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి ఇలా ఒక వెహికల్ వేసుకొచ్చి మెయిన్ రోడ్ అంటే మనం మెయిన్గా ఎక్కడైతే నడుస్తామో రోడ్ మీద పాత్వే మీద మాత్రమే క్లీన్ చేస్తారండి. మిగతా చోటంతా చూసారుగా అలానే వదిలేస్తారు. ఇలా పాత్వే మీద మాత్రమే క్లీన్ చేసి వెహికల్స్ వెళ్ళడానికి వీలుగా పెడతారు. అండ్ మా పిల్లలు చూసారా బుడి అడుగులు వేసుకుంటూ ఆ స్నో పైన ఎలా హల్చల్ చేస్తున్నారో, స్కేటింగ్ చేస్తున్నారో చూడండి మా ఇద్దరు పిల్లలు. అండ్ ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ స్నో మొత్తం వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. చూసారా సాయంకాలం అయ్యేసరికి స్నో మొత్తం ఎలా 8 ఇంచెస్ స్నో అంతా ఎలా కవర్ అయిపోయిందో చూస్తూ ఉంటే ఏదో హిమాలయాల్లో ఉన్నట్టుంది కదండి. ఇక్కడైతే చూడండి, నేను మొత్తం కవర్ చేసుకొని మీకోసం వీడియో తీయనీకని చూపిస్తున్నాను. అండ్ 2 days తర్వాత స్నో మొత్తము, నేను ఇది ట్యూస్డే షూట్ చేశాను. స్నో మొత్తం చూడండి ఎలా కరిగిపోయిందో. అండ్ కరిగిపోయి ఇంతకుముందు చూసి ఏంటి అక్కడ పాత్వే మీద స్నో ఉండింది. ఇప్పుడు పాత్వే కొంచెం క్లియర్ చేసి కొంచెం నడచనీకి వీలు ఉండేటట్టుగా పెట్టారు. అది కూడా చూడండి ఇలా కొంచెం వరకు మాత్రమే క్లీన్ చేశారు. ఈ పాత్వే కూడా మొత్తం క్లీన్ చేయలేదు. మా ఇంటి దగ్గర నుంచి ఇది పాత్వే. ఈ పాత్వే కూడా మొత్తము క్లీన్ చేయకుండా ఎక్కడి వరకు అవసరం ఉందో అక్కడి వరకే క్లీన్ చేశారు. మిగతా చోట కూడా పాత్వే అలానే ఉంది క్లియర్ కాకుండా. అండ్ మా బాబు చూడండి అక్కడ కొంచెం హిల్లాగా ఉండేసరికి నిలబడి పోజ్ కొట్టేస్తున్నాడు. మరి తాను కాక కొంత స్నో కొండ ఎక్కినట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మెల్లగా వెళ్తూ ఉంటే అండి అక్కడ కార్ మీద స్నో మొత్తం పడిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎలా? అసలు ఈ స్నో చూడండి మొత్తం ఎంత గట్టిగా అయిపోయిందో ట్యూస్డే కల్లా. అసలు ఆ ఫుట్ ప్రింట్స్ దగ్గర మనము కాలు పెడితేనే అంత లోపలికి వెళ్తుంది. వేరే చోట పెట్టినాం అనుకోండి, అటు ఎంత గట్టిగా ఉందో ఆ స్నో. మేము కాళ్ళతో కొట్టి పగలగొడుతున్నాం, ఎగురుతున్నాం. ఆ వాడైతే చూడండి ఎగిరి దాన్ని స్మాష్ చేయాలని చూస్తున్నాడు. అంత హార్డ్గా అయిపోయిందండి ట్యూస్డే అయ్యేసరికల్లా స్నో. ఇంకా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ కార్స్ దగ్గర స్నో రిమూవ్ చేయడానికి ఆ షాల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అండ్ ఇలా ముందుకెళ్ళి మా కార్ పరిస్థితి ఎలా ఉందిరా దేవుడా అనుకుంటూ వెళ్ళాము. అక్కడ వెళ్ళేసరికి మా కార్ దగ్గర కాకుండా మా బాబు మధ్యలో ఇలా చూపించమన్నాడు. ఈ స్నో మొత్తం చూడండి కార్ మీద స్నో అనేది మెల్ట్ అయిపోయి ఐస్ లాగా ఫామ్ అయిపోయింది ట్యూస్డేకి. అండ్ దాని మీద కొడుతూ ఉంటే లూజ్ అయిపోయింది. అది కార్ మీద కాబట్టి అలా లూజ్ అయ్యిందండి. అండ్ ఇంకా కార్ ఇంచెస్ చూడండి కారుకి ఎంత వరకు వచ్చేది స్నో అనేది. అటు చూడండి అసలు ఎన్ని కార్ల మీద స్నో అంతా తీసేసరికి ఉంటుందండి అందరికీ సినిమా కనిపిస్తుంది. ఈ కార్స్ మీద స్నో మాత్రం తీసుకోవాలంటే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి. ఎందుకంటే గట్టిగా తీస్తే అద్దాలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలా హైట్ మొత్తం స్నో మొత్తం ఇట్లా రోడ్ మీద పాత్వే మీద తీసేసరికి మొత్తం సైడ్కి వేసి ఒక కుప్పలాగా అయిపోయింది, మినీ మౌంటైన్ లాగా. దాని నుంచి మా బాబు ఇట్లా క్లైమ్ చేసుకుంటూ ఇలా ఐస్ అనేది గడ్డగట్టిపోయేసరికి మా వాళ్ళు స్కేటింగ్ చేస్తున్నారు. అది స్కేటింగ్కి మంచిగా వీలు ఉండేసరికి ఇష్టం వచ్చినట్టు స్కేటింగ్ చేసి స్నోమ్యాన్ లాగా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. ఇలా మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు స్నోలో.
అండ్ ఇలా ఇంకా చూస్తూ వెళ్తుంటే మా పిల్లలు కూడా స్కేటింగ్ అస్సలు ఆపనని స్కేటింగ్ చేసేస్తూ ఉన్నారు. నేనేమో ఇక్కడ మంచులో కూర్చొని వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ మా కార్ దగ్గర అయితే అండ్ ఇక్కడ మంచిగా మా కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఇలా స్నో అంతా కుప్పగా ఉండిపోయింది. మా బాబు ఏమో ఇక్కడ కార్ మీద తన పేరు రాసుకున్నాడండి. ఇప్పుడు ఈ స్నో మొత్తం తీసేసరికి మాకు ఉంటుందండి మా కార్ బయటికి వెళ్ళేసరికి. అండ్ ఇలా మేము ఫైనల్గా కొన్ని ఫొటోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.